రైతు సోదరులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఎవరైతే రైతులు చేపలు, రొయ్యలు, పీతలు సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కరెంటు బిల్లులు, కొంతమంది రైతులైతే సంవత్సరానికి 10 నుంచి 12 లక్షల కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతుల మీద ఉక్కు పాదం మోపింది. భారతదేశంలోనే ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని దారుణంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారు. కనీస గిట్టుబాటు ధర కూడా లభించలేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రైతులకి ఇచ్చే విద్యుత్ మొత్తం యూనిట్ ₹50 సరఫరా చేయాలని నిర్ణయించారు. అంటే ఉత్పత్తి వ్యయం కన్నా కూడా 40% తక్కువ ధరకే రైతులకి విద్యుత్ అందించబోతా ఉన్నారు. రైతులు ఎవరైతే ఆక్వా సాగు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ రైతులందరికీ ₹50 విద్యుత్ సరఫరా చేయబోతా ఉన్నారు. కేవలం ఆక్వా జోన్లోనే కాకుండా జోన్ పరిధి సమీప ప్రాంతాలు కాకుండా ఎక్కడ ఆక్వా సాగు చేసినా జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు. రాబోయే రోజుల్లో ఆక్వా ఎగుమతులు ప్రాసెసింగ్కి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారబోతా ఉంది. ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకొని తలసరి ఆదాయం ₹5,50,000 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉద్యాన పంటలు మొదలైన తర్వాత, హంద్రీనేవా ప్రాజెక్టు వచ్చిన తర్వాత అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కోనసీమ జిల్లా కన్నా కూడా తలసరి ఆదాయం ₹50,000 పెరిగింది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఉద్యాన పంటల సాగు, ఆక్వా సాగు, ఏ జిల్లాకు ఉండే ప్రత్యేకతలు ఆ జిల్లాకు ఉంటాయి. కాబట్టి కలెక్టర్లు ముఖ్యంగా దీని మీద పరిశీలించి ఏ జిల్లా ఎందుకు అనువైంది, ఆ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు తీసుకురావచ్చు, ఎలాంటి ఉద్యాన పంటలు పండించవచ్చు, తలసరి ఆదాయం పెంచడం ఎలా అనే విషయంలో పరిశోధన చేసి చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆక్వా రైతులకి మరో గుడ్ న్యూస్ అందబోతా ఉంది. మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.